హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్తేశ్వర్. ఈరోజు మనం ఒక లిక్విడ్ పెస్ట్ కంట్రోల్ తయారు చేసుకున్నామండి. మన మొక్కలకు వచ్చి వివిధ రకాల పెస్ట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈజీగా మనము ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ పెస్ట్ కంట్రోల్ తయారు చేసుకున్నాము. ఒకసారి చూడండి. ఇలాంటి చూసారు కదా, ఇంత మంచి ప్లాంట్స్ మొక్కలు ఏ విధంగా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయో చూడండి. ఈ బెండకాయకి ఎంతగానో మిల్లీ బగ్స్ పట్టిందో. ఇలాంటి మొండిగా ఉండే బిల్లీ బగ్స్ ఇలా ప్లాంట్స్కి అన్నిటికండి, క్రోటాన్స్కి ఇవన్నిటికీ ఇలాంటి మిల్లీ బగ్స్ అటాకింగ్ అవుతాయి. చూడండి ఎంత దారుణంగా ఇవి చెట్టుని నాశనం చేస్తాయో చూడండి. మన మొక్కలకు మొండి వ్యాధుల్లాగా వస్తాయి కదా, ఇలా చూడండి. ఆకులు ఇలా అయిపోతుంటాయి. మళ్ళీ ఇంకా మిరప చెట్లకు మిల్లీ బగ్స్ వస్తాయి. ఈ విధంగా చెట్లు ఇలా మంచిగా కాయ దశలో ఉంది, అయినా కానీ ఇట్లా ఆకుముడత వచ్చేసింది. ఇలా మిల్లీ బగ్స్కైనా ఇలాంటి ఆకు తినే పురుగులకైనా మనకు ఈ విధంగా గ్రోత్ లేకుండా ఇట్లా కలర్ మారిపోవడం, ఇలాంటి దానికి మనము చూశారు కదా. ఇలాంటి మొండి ఉండే పెస్ట్కి మనము ఈజీగా మనం ఇంట్లో ఉండే వస్తువులతో మనం లిక్విడ్ పెస్ట్ కంట్రోల్ తయారు చేసుకున్నాం. అన్నీ చూద్దాం వాటికి ఏమేమి కావాలో. చూడండి, ఈ 3 ఐటమ్సే: వైట్ వెనిగర్ అండ్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా. ఈ 3 ఐటమ్స్ తోటి మనము ఈ పెస్ట్ కంట్రోల్ని తయారు చేసుకోవచ్చు. చూడండి దాని ప్రాసెస్ ఏందో ఈజీగా. దీనికి ప్రపోర్షన్స్ ఎలా ఉంటుందంటే, మిక్సింగ్ ప్రపోర్షన్ ఎట్లా ఉంటుందంటే 10 లీటర్ తీసుకుంటే 50 grams సాల్ట్, 50 grams వెనిగర్ అండ్ 50 grams బేకింగ్ సోడా అండి. నేను ఇది ఒక 4 లీటర్స్ దాకా తీసుకున్నాను. దీనికి మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్, 25 grams దాకా వాడుతున్నాము వైట్ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా. త్రీ ఐటమ్స్ వేసేసి ఇలా దీన్ని మంచిగా డైల్యూట్ చేయాలండి. నేను ఏదో అంజాజతో వేసేస్తున్నానండి. మెజర్మెంట్ అయితే మీకు చెప్పాను కదా, నేను డైలీ వాడతాను కాబట్టి నేను వేసేస్తున్నాను. మంచిగా డైల్యూట్ చేసేసుకొని ఇట్లా మంచిగా డైల్యూట్ చేసుకోవాలండి. చూడండి లిక్విడ్ ఎట్లా ఉందో, ఇలా మారుతుంది. మంచిగా డైల్యూట్ అయింది కానీ మనం ఈ వాటర్ దాంట్లో పోసేసుకోవాలండి. ఇలా మనకు ఆకులు మొత్తం తడవాలి కదా, ఇలాంటి వాటర్ స్ప్రింకిల్ లాగా వాడి మొత్తం ఆకులు తడిచేటట్టు మనం ఇలాంటి వాటితో పోయాలండి. మనం మొత్తం ఆకు మొత్తం తడవాలి. ఈ విధంగా మనం స్ప్రింకిల్ అయ్యేటట్టు మొత్తం కింద మొత్తం తడిచేటట్టు కంప్లీట్గా పోయాలండి వాటర్. మనం ఇది జస్ట్ పెస్ట్ కంట్రోలే కాదండి, మనకు మొక్కకి గ్రోత్ ఇస్తుంది. మనకు అది వైబ్రెంట్గా మనకు మొక్క గ్రోత్తో పాటు మనకు ఇది చాలా హెల్తీగా కనిపిస్తుంది. ఈ పెస్ట్ కంట్రోల్ అయిన తర్వాత కూడా ఈ విధంగా వేర్లకు కూడా తచ్చేటట్టు కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా పోసుకోవాలి. మిరప చెట్టు కూడా ఇలా గ్రోత్ లేదు కదా, దీనికి కూడా మనం ఇట్లా పోస్తే దీనికి గ్రోత్ వస్తుందండి సాయిల్లో. మనం మన ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు మనం ఫర్టిలైజర్స్ మళ్ళీ పెస్ట్ కంట్రోలర్స్ మనం అలాంటివి బయట కొనరాకుండా మన ఇంట్లో దొరికే వాటితోటి విధంగా ఈజీగా తయారు చేసుకోవాలండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మనం ఇట్లా ఆర్గానిక్గా మన పెస్ట్ కంట్రోల్ని తయారు చేసుకుంటూ
మనకు ఈజీగా అవుతాయండి. పెస్ట్ ఉన్న మొక్కలకి ఇవ్వడం అనేది కూడా కాదండి, అన్ని చెట్లకి ఇచ్చుకోవచ్చు. ఇది మనకు అంత మంచి గ్రోత్ వస్తుంది దీనివల్ల. ఈ విధంగా మన ప్లాంట్స్ ఇంత హెల్తీగా గ్రో కావాలనుకుంటే మనం ఇలాంటి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఎన్నో ఇవ్వాల్సి వస్తుందండి. మనం ఆర్గానిక్గా పెంచాలనుకుంటే చాలా కష్టం కదా. మనం ఇంత ప్లాంట్స్ ఇవి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ఇలాంటి ప్లాంట్స్కి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ లైక్ వాటర్ మిలన్ లిక్విడ్ ఫర్టిలైజర్స్, అలోవెరా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ ఇస్తూ మనం పుల్లటి మజ్జిగ, నీమ్ ఆయిల్ ఇవన్నీ స్ప్రే చేస్తేనే మనకు ఈ మొక్కలు హెల్తీగా ఉంటాయండి. మనము ఏ కెమికల్ పెస్ట్ కంట్రోలర్స్ వాడం కదా మనము. అందుకే మనము ఇలాంటి ఆర్గానిక్గా మనం ఇస్తూ ఉంటేనే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో మన పెస్ట్ అటాక్ అయిన దానిపైన కూడా ఈ విధంగా మనం చల్లుకోవాలండి, స్ప్రే చేసుకోవాలి. కంప్లీట్గా మొదలు అన్నీ తడిచేటట్టుగా, ఆకులకి తడిచేటట్టుగా మనం ఇలా స్ప్రే చేసుకుంటే మనకు ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇలాంటి మన ఎన్నో పెస్ట్ కంట్రోల్ వీడియోస్ కన్నా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కన్నా ఇలాంటి వీడియోస్కి మా ఛానల్ని ఫాలో చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.